తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజులు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఇప్పుడు మనం కనుక చూసుకుంటే 2026 సంవత్సరం కుంభరాశిని కనుక చూసినట్టే కనుక మనకి వీరు చూడటానికి చాకచక్యంగాను చాలా అందరిని ఆకట్టుకునే తత్వంతోనూ, అందులోనూ కష్టపడే తత్వంతోనూ బాధ్యతలన్నీ కూడా వీరి మీదకి వేసే విధంగానూ ఉంటుందన్నమాట. ఎవరిని చూస్తే కుంభరాశి వారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా బాధ్యతలన్నీ కూడా వీరి మీదకి వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి వేల కోట్ల రూపాయలను కూడా కష్టపడే తత్వం పోదు. వీరికి కష్టపడుతూనే ఉంటారు. రోజు 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 కష్టపడుతూనే ఉండేటువంటి తత్వంతో ఉండేటువంటి వారు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా కుంభరాశి వారేని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక వారికి ఎన్ని రకాల సుఖాలు ఉన్నా కూడా వారు కష్టపడటం, వారి స్వయం పాకంతో తినడం అనేది వారికి ఇష్టం. ఎవరికైనా సహాయం చేసే తత్వం ఉంటుంది, అది వారి లక్షణం. ఇకపోతే అలాంటి వారికి ఇక్కడ 2వ స్థానంలో శని భగవానుడు, స్వస్థానంలో వచ్చేసి రాహువు, అలానే మిథున రాశిలో వచ్చేటి గురువు, అలానే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సింహరాశిలో కేతువు. ఇలాంటి గ్రహస్థితి మారేటువంటి గ్రహస్థితి కాదు. ఈ ఒక 2020 సంవత్సరం మొత్తం కూడా ఇదే గ్రహస్థితి ఉంటుంది. అలానే గ్రహస్థితితో ఉన్నటువంటి కుంభరాశి వారికి 2025 కన్నా కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే మొదటి అధ్యయనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కనుక ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో వారికి, అలానే ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ వారికి, అలానే కన్స్ట్రక్షన్ రంగాల వారికి, అలానే రైతులుగా పంట భూములు పండించుకునే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కష్టపడే వారికి ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. శని భగవానికి అశుభ దృష్టి వల్ల అన్నదమ్ముల మధ్య గొడవ, ఎడబాటు, ఆస్తి తగాదాలు ఉండేటువంటి తత్వం ఉంది. కాబట్టి కుంభరాశి వారే ఒక మేర తగ్గితే చాలా బాగుంటుంది. ఎందుకంటే గొడవలన్నీ తెచ్చుకుంటారు, ఎందుకు ఊరికనే గొడవలు పడే అందరూ మీ మీదకి వచ్చేసి మళ్ళీ మీరే మీదే కాంట్రవర్సీ చేసేటువంటి విధానం కనపడుతుంది. కాబట్టి ఒక మేర తగ్గితే ఎవరు నీతి, ఎవరు మంచి, ఎవరి ధర్మంగా ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒక మేర తగ్గండి. ఖచ్చితంగా తగ్గితేనే మీకు మంచి జరుగుతుంది. ఇక పెళ్ళి అయ్యి భార్యాభర్తల ఎడబాటు, కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఉంటే కూడా ఇక్కడ కొంచెం మేర ఇబ్బంది కలగకుండా మీకు సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తూ కోర్టులో ఉన్నటువంటి విషయాలు కూడా మీకు బయటకు వచ్చేటువంటి తత్వం కనపడతా ఉంది. ఈ మూడు మాసాల్లో కూడా మీకు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం బాగుంటుంది. మీకు గ్రహాలు కూడా చాలా సానుకూలంగా మారుతున్నాయి. కుంభరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా 12 సంవత్సరాల తర్వాత మారేటువంటి గ్రహచరణ కూడా మీకు కూటమి అయ్యేటువంటి గ్రహాల వలన ఈ 3 మాసాలు అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. దాంట్లో శుక్రుడు, బుధుడు, రవి వీళ్ళు ముగ్గురు కూడా మీకు మకర రాశిలో రావడం, 12వ స్థానంలో ఉండడం, దానివలన ఇంట్లో ఆరోగ్య సమస్యలు కొంచెం ఏర్పడటం కూడా లభ్యపడుతుంది. కాబట్టి దాని మీద కొంచెం ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకునేదాన్ని ప్రయత్నం చేయండి. ఇక ఈ 3 మాసాలు అయితే కనుక మీరు చేయవలసింది ఏంటంటే నవగ్రహాలకి అభిషేకం, నవగ్రహాలకి హోమం, నవగ్రహాలకి అర్చన, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ, నవగ్రహాల మీద నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్ల మీరు కలిపి వేయటం, నువ్వుల నుండి అభిషేకం చేసుకోవడం లాంటివి చేస్తే మొదటి అధ్యాయంలో మీకు అన్ని రకాల సానుకూలం పడేటువంటి దానికి కనిపిస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కుంభరాశి వారికి అయితే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. కాబట్టి జాబులో వెసులుబాట్లు, ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విదేశీ జాబులు చేయాలనుకున్నా, ఎంఎన్సీస్ కంపెనీలోకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా సాఫ్ట్వేర్ రంగాలు అయితే కొంచెం తక్కువ కనిపెడుతున్నాయి. కానీ అలానే హార్డ్వేర్ రంగాల్లో కష్టపడే తత్వంతోనూ కొత్త రకమైన బిజినెస్లు చేసేదానికి,
అన్ని రకాలుగా బాగుంటుంది. అందులోనూ ఇక కుంభరాశి కాబట్టి వీరు ఏదైనా హోటల్స్ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. బిల్డర్స్‌గా గాను, రియల్ ఎస్టేట్ రంగంలోను, పంట భూములు రైతులు గాను వీరందరికీ రకాల బాగుండేగా అలాంటి ప్రయత్నం చేయొచ్చు. అలానే కుంభరాశి వారికి 3 మాసాలు కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళకి అయ్యేటువంటి యోచన కూడా కనపడుతుంది. అలాంటి ఏదైనా ముందుకెళ్ళాలి, జరగాలి అనుకుంటే గనక వీరు ఏదైనా నాగపడగలు గాని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గాని ఉంటే అక్కడ అభిషేక అర్చనలు చేసుకోండి. అలానే వేప చెట్టు, రావి చెట్టు కలిసున్న దగ్గర పాదిలో నీళ్లు పోసి దానికి విధంగా పెట్టుకోండి. అందులో పన్నీరు, కుంకుమ పువ్వు వేసినటువంటి నీటిని షుగర్ బెల్లం గాని వేసినటువంటి నీటిని గనక పాదిలో పోసి అక్కడ నువ్వుల నూనెతో ఆ మట్టి పరిమితిలో 2 ఒత్తులేసి దీపారాధన చేయడం ద్వారా కూడా మీకు అద్భుతమైన ప్రతిఫలాలు కనబడతా ఉన్నాయి. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే గనక కొంచెం స్టమక్ రిలేటెడ్‌గా, కిడ్నీ, లివర్ రిలేటెడ్‌గా, అలానే యూట్రస్ రిలేటెడ్‌గా, బ్లడ్‌కి రిలేటెడ్‌గా మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు అంటే పెరాలసిస్ వచ్చే విధంగా కనబడుతుంది కాబట్టి ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు జాజికాయలు అంటే అందరికీ తెలుసు కదా! జాజికాయలు సాయం సంధ్యవేళలో గానీ, నైట్ పూట గానీ, ఏదైనా స్వీట్ పదార్థాలు కానీ జాజికాయని కొంచెం తురుము వేసుకొని తినడం, జాజికాయ పాలల్లో వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. అలానే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలైతే గనక విదేశీ ప్రయత్నం చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఏదైనా గృహ శోభ, వాహన శోభ అలానే ప రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది. అలానే పంట భూములు పండించుకునే దానికి, స్థలాలు కొనుక్కునే దానికి, అమ్ముకునే దానికి ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది. ఎదుటి వ్యక్తిని ఎవరు నమ్మకండి. అలానే జాతకంలో ఉన్నట్టు జరగలేదు. ఏ పని చెప్పినా కూడా గురువుగారు చెప్పింది బాగానే ఉంది కానీ నా జాతకం నాకు జరగట్లేదంటే నాది కుంభరాశి. నాకు ఏందో పుట్టిన కాడి నుంచి నాకు కష్టాలే ఉంటున్నాయి. నాకు ఏది ముందుకు వెళ్ళట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు మొత్తం దుర్గంధ పాలైపోతుంది. దాని దగ్గర వాస్తు కూడా బాలేదంటే కనుక కరెక్ట్‌గా ఆ వాస్తుకు సంబంధించినటువంటి విషయాలైతే మనకి సాంబ్రాణి గుగ్గిలము అలానే కవటర్ వేసుకొని ప్రతిరోజు కూడా నిత్యము దీపారాధన చేసుకొని ఇంట్లో పొగ వేసుకుంటే కూడా సాయం సంధ్య మీకు మంచి జరుగుతుంది. అలానే కనుక మీకు నవగ్రహాల దగ్గర ఒక 9 కొబ్బరికాయలు కొట్టండి మాసానికి ఒకసారి. 3 మాసాలు కూడా మీకు అద్భుతంగా జరుగుతుంది. అక్కడైనా ఓ పేదవారికి రగ్గులు కానీ, దుప్పట్లు కానీ ఇచ్చినట్టయితే మీకు మంచి జరుగుతుంది. ఒక ముగ్గురికి శారీస్ పెట్టినట్టు కూడా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసేస్తే కనుక చాలా బాగుంటుంది. అలానే మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 8 అండ్ 4 అండ్ 6 ఈ 3 నెంబర్లు మీకు కలిసి వస్తాయి. శనివారం, బుధవారం మీకు వారాలు కలిసి వస్తాయి. అలానే మీకు కలిసి వచ్చే నెంబర్ నీలి కలర్, ఆకాశం స్కై బ్లూ కలర్ మీకు బాగుంటుంది. అలానే ప్యారెట్ గ్రీన్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అలానే వైలెట్ కలర్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు చేసి అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు. అలానే మీకు ఇంకా జాతకం తగ్గట్టుగా జరగట్లేదు, ఏదో జరుగుతుంది మాకు, మా జీవితాలు ఏదో అవుతుందండి, మాకు అష్టదిబ్బతిని పాలవుతుందండి, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదండి, ఆ అబ్బాయి మాట్లాడలేదు, అమ్మాయి మాట్లాడట్లేదు, కొడుకులు మాట్లాడలేదు, తండ్రి మాట్లాడలేదు, కోడలు మాట్లాడలేదు, ఎవరు ఒంటరైపోతున్నానండి, ఎంత సంపాదించినా నాకు తినడానికి లేకుండా పోతుందండి, నాకు ఏదో జరిగిపోతుంది, అష్టదిబ్బంది అయిపోయింది, నాకు స్ట్రెస్ అవుతున్నది అనుకున్న వారందరూ కూడా మీకు జాతక ప్రకారంగా కాదండి. మీకు లోపల ఏదో ఇమ్యూనిటీ అంటే మీకు ఎవరు ఏదో చెడు క్రియ చేపిస్తున్నారని అర్థం. మీకు శత్రువులు ఎక్కువగానే ఉంటారు. కుంభరాశి మంచివారు కాబట్టి వారికి శత్రుత్వం ఎక్కువ. మీరందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే గనక జాతకాల్లో అన్నీ రావు, జాతకాల్లో అన్నీ ఉండవు, జాతకాల్లో ఉన్నట్టుగా జరగవు. అవి ఏంటంటే గనక మీకు చెడు క్రియలు ఏదో చేపిస్తున్నారు ఎవరని అర్థం. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదిస్తే మీకు మంచి గురువుని ఎంచుకోండి. దొంగ గురువులు కాకుండా మంచి గురువుని ఎంచుకొని సంప్రదిస్తే అప్పుడు మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు జాతకంలో ఉంటే మీకు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకొని రానున్నటువంటి 2026 సంవత్సరంలో అదృష్టవంతులు ఒకరుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కుంభరాశి వారు. జై శ్రీమన్నారాయణ.